హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవర్స్వి వ్లాగ్స్. నేను మీ తేజస్వి. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి ఎంతో మహిమ గల అమ్మవారు శ్రీ 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 రేణుక ఎల్లమ్మ తల్లి భువనగిరి జిల్లాలో ఉంటుంది. సో ఈ అమ్మవారి దగ్గరికి ఎలా వెళ్ళాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. రేణుక ఎల్లమ్మ వారి టెంపుల్ అయితే భువనగిరి డిస్టిక్లో ఉంటుందండి. ఇప్పుడు మన కొత్తగా ఒక టెంపుల్ ఓపెన్ అయింది కదా, మానేపల్లి హిల్స్ దగ్గర శ్రీ వెంకటేశ్వర స్వామి, స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయం అని. సో దానికి ముందుగానే మనకు ఎల్లమ్మ తల్లి టెంపుల్ కూడా ఉంటుందండి. ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్. మనం ఏ కోరిక కోరుకున్నా కూడా తప్పకుండా నెరవేరుతుందంట. ఈ టెంపుల్కి ఎక్కువగా సండే ఇంకా ట్యూస్డే రోజైతే ఎక్కువ భక్తులు వస్తుంటారండి. ఎందుకంటే రేణుక ఎల్లమ్మ తల్లికి మంగళవారం అంటే చాలా ఇష్టం అంట. సో ఆ టైంలోనే భక్తుల రద్దీ కూడా ఎక్కువగా ఉంటుంది. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ టెంపుల్ అయితే మనకు హైవే రోడ్ పైనే ఉంటుంది. సో మీరు ఒకవేళ మానేపల్లి హిల్స్కి వచ్చి స్వర్ణగిరి టెంపుల్కి వస్తే తప్పకుండా ఎల్లమ్మ తల్లిని కూడా దర్శించుకొని వెళ్ళండి. మన కోరికలు నెరవేరిన తర్వాత అమ్మగారికి బోనం సమర్పించాలి, బియ్యం సమర్పించవచ్చు. అలాగే మనకు మేకను కానీ గొర్రెను కానీ బలి ఇవ్వచ్చు, మీకు ఒకవేళ కోరిన కోరిక నెరవేరినట్లయితే. సో చాలామంది అయితే వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత అమ్మగారికి బోనం అయితే అర్పిస్తారు. ఇక్కడ చాలామంది బర్త్డేస్ కానీ మ్యారేజ్ డేస్ కూడా జరుపుకుంటారు. సో మేము కూడా, నాకు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉండుండే, అంటే కడుపు నొప్పి వచ్చినప్పుడు మా మమ్మీ కూడా ఇక్కడ డెలివరీ సాఫీగా జరిగి ఏ నొప్పి లేకుండా ఏ బాధ లేకుండా కాన్పైతే నేను కూడా ఇక్కడ వచ్చి బోనం అర్పిస్తానని మొక్కుకుందంట. సో నాకైతే ప్రెగ్నెన్సీ అది మొక్కిన తర్వాత చాలా వరకు అయితే నెరవేరింది. సో నేనే ఎగ్జాంపుల్ దానికి. మేము ఇక్కడ బోనం చేసేది ఉంది. సో అప్పుడు చేసినప్పుడు మళ్ళీ ఈ వీడియోని అయితే పెడతాను. సో ఇక్కడ మీకు కోరికలు నెరవేరాలని ఇలా కొబ్బరికాయలు అవన్నీ కూడా కడుతుంటారు. సో మేమైతే మానేపల్లి హిల్స్కి వెళ్ళినప్పుడు అయితే ఇక్కడికి కూడా వచ్చేసాము. సో ఈ రెండు టెంపుల్స్ కూడా కవర్ చేసుకోవచ్చు మీరు. ఎల్లమ్మ తల్లి దర్శనం అవుతుంది, అదేవిధంగా వెంకటేశ్వర స్వామిని చూసినట్టు కూడా ఉంటుంది. సో తప్పకుండా రండి, అస్సలు మిస్ అవ్వద్దు. ఇక్కడ ఈ ఆలయం అయితే ప్రతిరోజు ఓపెన్ ఉంటుందండి. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు ఉంటుంది. భక్తుల రద్దీని బట్టి ఓపెన్ చేసి ఉంచుతారు. సో ఇక్కడ మనకు వచ్చిన తర్వాత అమ్మగారి దీవెనలు తీసుకున్నాక ఈవిడ మనకు బొట్టు, కుంకుమ, పసుపు అలా ఇస్తుంటారు. సో దాని పక్కనే మనకు వేరే టెంపుల్ కూడా ఉంటుంది. ఎల్లమ్మ తల్లి విగ్రహంలు కూడా పక్కనే ఉంటాయి. అండ్ మీరు ఇక్కడ చెట్టుకి చూసుకున్నట్టయితే చాలా మంది ముడుపుల్లాగా కట్టారు, అంటే వారి కోరిక నెరవేరాలంటే ఇలా కడతారంట. ఇది ఎంతవరకు వాస్తవం అనేది మీకు తెలిస్తే కింద కమెంట్స్లో తెలియజేయండి. సో ఇక్కడ అమ్మవారు చూస్తున్నారు కదా, ఎంత గంభీరంగా, ఎంత చూడడానికి చక్కగా ఉందో. సో ఇలా ఈ విధంగా చెట్టుకైతే అన్ని ముడుపులు అయితే కట్టుంచారు. సో ఇది ఎందుకు కట్టారు అనేది మీలో తెలిసిన వారైతే తప్పకుండా కమెంట్ చేయండి. ఎల్లమ్మ తల్లి ఎంత మహిమగల అమ్మవారు అంటే, నాకే ఒకసారి మేము నల్గొండ పక్కన ధరేశ్పురం అని ఒక టెంపుల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళినప్పుడు నేను అమ్మగారి దగ్గరికి వెళ్ళకుండా జస్ట్ బొమ్మలు కొనుక్కొని వద్దాము అన్నట్టుగా వెళ్ళాను. సో ఆ రోజైతే నాకు కాలుకి ముళ్ళు గుచ్చుకొని నేను ఎంతగా సఫర్ అయ్యానో, ఎంత బాధపడ్డానో అది నాకే తెలుసు. ఎంత చేసినా కూడా ముళ్ళు కూడా బయటికి రాలేదు. అలాంటి టైంలో నేను మళ్ళీ మొక్కుకున్నాను, అంటే నాకు ఒకవేళ ఈ ముళ్ళు నొప్పి లేకుండా బయటికి వస్తే నేను మళ్ళీ నీ దగ్గరకు వచ్చి కొబ్బరికాయలు కొడతాను, నీ దగ్గరని నిన్ను దర్శించుకుంటాను అని మొక్కాను. సో అప్పుడు నాకు ముళ్ళు అయితే చాలా తేలికగా వచ్చింది. మీరు అనుకోవచ్చు ఇది మొత్తం కట్టుకథలాగా చెప్తుంది కావచ్చు, స్టోరీ అల్లిందేమో అని అనుకోవచ్చు, కానీ ఇది నిజంగా వాస్తవంగా నాకే జరిగిందండి. సో ఇది నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు జరిగింది. అప్పుడు ముళ్ళులు ఇవన్నీ చాలా చిన్నగా అనిపించవచ్చు మీకు వినడానికి, కాకపోతే నాకే జరిగింది ఇది. సో అందుకే నేను ఇంత ఖచ్చితంగా చెప్తున్నాను ఈ ఎల్లమ్మ తల్లి ఎంత పవర్ఫుల్ అనేది. సో ఇక్కడ ఎల్లమ్మ తల్లి దగ్గరైనా ఎక్కడైనా కూడా దేవత అయితే ఒక్కరే కదండి. సో మేమైతే
ఆ రోజు ఉదయం లేవగానే ముళ్ళు ఈజీగా రాగానే అదే రోజు వెళ్ళి కొబ్బరికాయలు కొట్టేసి వచ్చాను. సో అంత పవర్ఫుల్ ఇక్కడ అమ్మవారైతే. సో అందుకే నాకు రేణుక ఎల్లమ్మ తల్లి అంటే చాలా చాలా ఇష్టం. సో మేము బోనం చేసేది కూడా ఉంది ఇక్కడ. సో అది చేసినప్పుడు అది కూడా వ్లాగ్ పెడతాను. సో ఇక్కడికి అయితే తప్పకుండా రండి, ఒక్కసారైనా దర్శించుకొని వెళ్ళండి. మనకు ఈ విధంగా అమ్మవారి విగ్రహాలు పక్కనే శివుడి విగ్రహాలు ఇంకా చాలా విగ్రహాలు అయితే కనిపిస్తాయి. మనందరికీ తెలిసిన విషయమే కదా, శివుడి యొక్క పుత్రిక రేణుకెళ్ళమ్మ తల్లి అని. సో ఈ విధంగా టెంపుల్ అయితే ఉంటుందండి. చూడడానికి చాలా సింపుల్గా చిన్న దేవాలయంలా ఉంటుంది, కానీ ఎంత చిన్నది దేవాలయం అని కాదు, కానీ ఎంత పవర్ఫుల్ అనేది మనకు తెలుస్తుంది. అండ్ స్టార్టింగ్లోనే మనకు చాలా బొమ్మలు అవన్నీ కూడా కనిపిస్తుంటాయి. సో మీకు ఒకవేళ పసుపు కుంకుమ తాయెత్తులు కొబ్బరికాయలు ఏది కావాలన్నా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రసాదం కూడా అమ్ముతారండి, కావాలంటే మనం కొనుక్కోవచ్చు. ప్రసాదం కాస్ట్ వచ్చేసి 20 రూపీస్, పులిహోర వచ్చేసి 30 రూపీస్ అంట. సో మేము వెళ్ళినప్పుడు అయితే కాస్ట్ అంత ఉండే, మీరు వెళ్ళినప్పుడు ఎంత ఉంటుందో చెప్పలేము, అంటే ఈ ప్రైజెస్ మారుతుంటాయి కదా. సో కొబ్బరికాయ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ అండి. దాంట్లో మనకు ఒక అగరబత్తి కుంకుమ పసుపు కొబ్బరికాయ పువ్వులు గాజులు ఇస్తారు. సో అది మనం అమ్మగారికి అర్పించవచ్చు. సో చూస్తున్నారు కదా, ఇది కొబ్బరికాయలు కొట్టడానికి ప్లేస్. మేమైతే ఒక కొబ్బరికాయ తీసుకొని అమ్మవారికి అయితే కొట్టేసి అక్కడ నుండి వెంకటేశ్వర స్వామి ఆలయంకి అయితే వెళ్ళాము. సో మీరు ఒకవేళ ఆ వీడియోస్ చూడకపోయినట్లయితే తప్పకుండా చూడండి. ఇది కొత్త టెంపుల్, మనకు భువనగిరి జిల్లాలో పడిన కొత్త టెంపుల్. హైదరాబాద్ నుండి 44 కిలోమీటర్స్ ఉంటుందండి. సో ఒకవేళ ఎవరైనా చూడకపోయినట్టయితే ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది, స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని. సో దీంట్లో నైట్ వ్యూ డే వ్యూతోని మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో వీడియో అయితే పోస్ట్ చేశాను. ఒకవేళ చూడకపోయినట్టయితే తప్పకుండా చూడండి, మీకు ఒక మంచి అనుభూతి అయితే కలుగుతుంది, అది మాత్రం గ్యారంటీ ఇవ్వగలను నేను. సో వీడియో చివరిదాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా జరిగిందా, అంటే ఎల్లమ్మ తల్లి కాకుండా ఏమైనా దేవతలు కోరుకున్న కోరిక నెరవేరకపోతే మీకేమన్నా చేశారా అనేది నాకు కింద కమెంట్స్లో తెలియజేయండి ఒకసారి. ఇక్కడ అమ్మవారిని పసుపు కుంకుమలతో అదేవిధంగా బోనం చేసి సమర్పిస్తుంటారు చాలామంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఒక పాము పుట్ట కూడా ఉంది. సో దీనిపైన కొన్ని కథనాలు కూడా ఉన్నాయి. అంటే చిన్నపిల్ల ఒక 5 years పాప ఈ పుట్టలో మాయమైపోయిందని, అమ్మవారి విగ్రహాలు అమ్మవారి దగ్గర ఉన్న బంగారాన్ని దోచుకున్నారని చాలా కథనాలు అయితే ఉన్నాయి. సో ఇలా మీకేమైనా తెలుసుంటే కింద తప్పకుండా కమెంట్ చేయండి. సో చూస్తున్నారు కదా, వెనక ఇంకొక చెట్టుకు అలా కూడా ఉంది. సో ఈ విధంగా మేమైతే రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాత ముందుగా ఉన్న మానపల్లి హిల్స్లో స్వర్ణగిరి దేవస్థానంకి అయితే వెళ్ళాము. సో తప్పకుండా ఈ వీడియో కూడా చూస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. అండ్ వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. ఏమైనా తప్పుగా చెప్తుంటే క్షమించండి. బాయ్ గైస్, హ్యావ్ ఎ నైస్ డే. లెట్స్ మీట్ ఇన్ అనదర్ బ్లాగ్.